మా సిస్టర్ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మా ఇంటి ముందు డెకరేట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేసేయండి. నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంటి ముందు ఇలా డెకరేట్ చేసుకొని అలా పందిరి ఉంటే ఎంత బాగుంటుందో కదా. అండ్ మా స్ట్రీట్ లో బుడ్డిఫిల్ల ఎలా రెడీ అయ్యాడో మీరు కూడా చూసేయండి. ఎప్పుడు రాబిట్ బొమ్మ పెట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తాను కదా, ఫైనలీ వాళ్ళ మమ్మీ అయితే పర్మిషన్ ఇచ్చారు వీడియో పోస్ట్ చేసుకోమని. అనుకోకుండా మా ఆయన ఇంకా బుడ్డిఫిల్ల ట్విన్నింగ్ వేసుకున్నారు. చాలా క్యూట్ గా ఉన్నారు కదా చూడడానికి ఇద్దరు. మా అమ్మ వేరే అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. సో ఈ లోపు మా అత్తయ్య రోలు ఇంకా రోకల్కి పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. వీడియో చూడగానే సైలెంట్ అయిపోతుంది చూసారా, అందుకే నేను డిస్టర్బ్ చేస్తున్నాను, అలా అన్న నవ్వుతుందేమో అని. ఫైనల్ గా మనం నవ్వించడంలో సక్సెస్ అయ్యాం. అలా ఒక క్లిప్ దొరికింది నాకు. పార్ట్ 2 లో హల్దీ ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి. ఎప్పుడు స్మైలీగా ఉంటే మా స్ట్రీట్ లో బుడ్డిఫిల్ల ఈ రోజు కొంచెం డిస్కంఫర్ట్ వల్ల ఎందుకో తెలీదు ఏడుస్తున్నాడు. పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఫ్యూచర్ ని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. రైల్వే కోడ్ ఇంకా నియర్ బై విలేజెస్ లో ఈ డెకరేషన్ ఎవరికైనా నచ్చుంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, అప్రోచ్ అవ్వండి. ఇప్పటి వరకు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో ఆఫ్ మై సిస్టర్ వెడ్డింగ్. ఇంతకీ మా సిస్టర్ హల్దీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మా సిస్టర్ రెడీ అవ్వగానే సోలోగా ఇంకా గ్రూప్ గా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని ఆచారాలు అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. మా సిస్టర్ హల్దీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొస్తుంది, నా హల్దీ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరికైనా నెక్స్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిఎం చేయమని చెప్పాను. చాలా మంది డిఎంస్ చేశారు. ఇప్పటికి కూడా ఆ వీడియో చూసిన వాళ్ళు, ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు డిఎంస్ చేస్తున్నారు. బట్ ఫ్లిప్కార్ట్ లో హల్దీ సెట్ స్టాక్ అవుట్ చూపిస్తుంది. సో అందుకే చాలా మంది కామెంట్స్ చేసిన, డిఎంస్ చేసిన రిప్లై ఇవ్వలేకపోయాను, ఏమనుకోకండి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మా సిస్టర్ కూడా హల్దీ సెట్ కోసం ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ లో చాలా వెతికింది. తనకు నచ్చినవి ఎక్కడా దొరకలేదు. ఫైనల్ గా ఒక హల్దీ సెట్ ఆఫ్లైన్ లో తీసుకుంది. బట్ వేసుకున్నప్పుడు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే నార్మల్ జ్యువెలరీ వేసుకుంది లాస్ట్ కి. ఇక్కడ చూసారా మా ఆయన ఇంకా మా అత్తయ్య మా అమ్మతో ఎలా ఆడుకున్నారో. వాటర్ అంతా పోసేశారు మా అమ్మ మీద. పాపం మా మమ్మీని సోలో చేసి ఇద్దరు ఆడుకున్నారు. నేను వాటర్ లోకి వెళ్లి పార్టిసిపేట్ చేయకూడదని చెప్పారు. అందుకే అమ్మకి ఏమి హెల్ప్ చేయలేకపోయాను. అందుకే మా సిస్టర్ చూసారా వాటర్ పోద్దాం అనుకునింది, బట్ అవ్వలేదు. ఫైనల్ గా బాగా గట్టిగా ట్రై చేసి మా అత్తయ్యనైతే మా సిస్టర్ తడిపేసింది. ఇలా మా సిస్టర్ హల్దీ అయితే చాలా సరదాగా జరిగింది అండ్ మేమంతా చాలా ఎంజాయ్ చేసాం. హల్దీ ఈవెంట్ కంప్లీట్ అవ్వగానే అమ్మాయిలో తెలియకుండానే ఒక పెళ్లికలు వస్తుంది కదా, హల్దీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చాలా సరదాగా ఉంటుంది. అంతా కంప్లీట్ అవ్వగానే లాస్ట్ లో మా సిస్టర్ కి డిస్ప్లే అయితే తీసారు. చూసారా మా అత్తయ్య ఫుల్ తడిచిపోయింది, అమ్మ కూడా. ఈ వీడియోలో మీరు చూసిన అవుట్ ఫిట్స్ ఇంకా జ్యువెలరీ లింక్స్ అయితే నా దగ్గర లేవు, ఎందుకంటే అన్ని ఆఫ్లైన్ లో పర్చేస్ చేసినవే. వీడియో కొంచెం లెంత్ అయినా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా కంప్లీట్ హల్దీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. స్టార్టింగ్ లుక్, ఎండింగ్ లుక్ టోటల్ గా మారిపోయింది కదా మా సిస్టర్. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. బాయ్ బాయ్. ఇప్పుడు టైం అయితే నైట్ 2:30 అలా అవుతుంది. ఆ టైంలో మా పర్ఫార్మెన్స్ అనమాట. ర్యాంప్ వాక్ అయితే లాస్ట్ లో చూసేయండి. ఆ టైంలో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్లీ 10 కి మ్యారేజ్ ఉంది. ఇప్పుడైతే మేము వక్క ఇంకా మెట్ట సాంగం అయితే చేస్తున్నాం. మా సిస్టర్ వాళ్ళ అత్తవారింటి నుండి వక్క అయితే రావాలి. అక్కడ కంప్లీట్ అవ్వగానే ఇక్కడికైతే వస్తారు. సో అందుకే మేమంతా వెయిటింగ్. సో ఈ లోపు టైం పాస్ చేయాలి కాబట్టి ఇలా వీడియోస్ తో నేనైతే టైం పాస్ చేసేస్తున్నాను. ఇక్కడ సాయి మా ఆయనను పరిచయం చేశాను వీడియోలో, అందుకే షాక్ అయ్యాడు. ఇప్పుడైతే మా చిన్ని తమ్ముడు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూసారా వాడు అసలు వీడియోస్ అంటేనే అలా ఏడుస్తాడు. మా ముగ్గురు పెళ్లిల్లో ఎవరన్నా ఎక్కువ కష్టపడ్డారు అంటే ఈ బుజ్జిఫేలోనే తిప్పి తిప్పి పిప్పి చేసాం. అలా నెక్స్ట్ వీడియో మా అత్తయ్య దగ్గరికి వెళ్తుంది, అందుకే ముందే లోపలికి వెళ్ళిపోతుంది. మన మొదలం కదా, అలా పట్టుకొని ఒక క్లిప్ తీసేసుకున్నాం. లాస్ట్ కి మా అత్తయ్య బాయ్ చెప్పైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం. మా అమ్మ అయితే వియ్యంకుల ఇంటి దగ్గర నుండి వచ్చే వాళ్ళ కోసం 1000 కన్నులతో అయితే వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ తంతులన్నీ ఎలా జరిగాయి అనేది అప్కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ శారీలో నా లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. లూజ్ హెయిర్ వేసుకున్నాను, అలా జడ కూడా వేసుకున్నాను. ఏ లుక్ బాగుందో కామెంట్ చేసేయండి. ఫుల్ గా నిద్ర అయితే వస్తుంది అందరికి, బట్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ అలా డైవర్ట్ అయితే అయిపోయారు. మేము ఎవరం ప్రొఫెషనల్స్ కాదు, బట్ ఊరికే అలా టైం పాస్ కోసం ర్యాంప్ వాక్ చేసాం. చూసి భయపడకండి. నేనైతే మరీ దారుణంగా 3 కి స్టార్ట్ అయ్యే తంతకి 8 కి రెడీ అయి కూర్చున్నాను. అంటే కావాలని కాదులేండి, టైం కరెక్ట్ గా తెలియక అలా జరిగిపోయింది. లేకపోతే హ్యాపీగా నిద్రపోయి లేచి తర్వాత రెడీ అయ్యేదాన్ని. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి చిన్న ఎంకరేజ్మెంట్ కోసం. బాయ్ బాయ్. ఇప్పుడు టైం 3 to 3:30 అలా అవుతుంది. ఇప్పుడైతే మా సిస్టర్ కి మెట్టె తంతు స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఈ సారీతో కొన్ని ఫొటోస్ అయితే తీసేశారు, ఎందుకంటే తంతు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సారీ మార్చుకోవాలి. మెట్టె తంతులో ఫస్ట్ బట్టలు అయితే పెడతారు, అవి చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మెట్టెలు అయితే పెడతారు. ఫస్ట్ బట్టలు పెట్టేశారు. సో ఈ గోల్డ్ సారీ అయితే డ్రైప్ చేసుకుని వచ్చింది మా సిస్టర్. ఇప్పుడు ఈ సారీతో కొన్ని ఫొటోస్ అయితే కంప్లీట్ చేసుకుని మెట్టెలు పెట్టిన తర్వాత అందరికి తాంబూలం అయితే ఇచ్చింది. కంప్లీట్ అవ్వగానే వక్క తంతు నెక్స్ట్. సో రెడ్ సారీ అయితే మార్చుకొని వచ్చింది. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ అయితే చెప్తున్నాడు. ఫోటో తీసుకోవడం కంప్లీట్ అవ్వగానే వక్క
తీసుకొని నెక్స్ట్ పంచడం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేనైతే వక్క కోసం వెళ్ళాను. ఇలా కొంగు పట్టుకొని మనకిచ్చిన ఆకు వక్క అయితే తీసుకోవాలి. ఫస్ట్ టైం పెళ్లిలో ఇలా కొంగు పట్టుకొని వక్క అయితే తీసుకోవడం చాలా కొత్తగా అనిపించింది నాకు. ఈ తంతులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం ఎర్లీ మార్నింగ్ 5 to 5:30 అలా అయింది. అంతా కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్ మండపానికి వెళ్లి అక్కడ నలుగు కంప్లీట్ చేసుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇలా ఇక్కడ జరగాల్సినవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎలా జరిగిందనేది అప్కమింగ్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఫైనల్ గా ఇప్పుడు దాకా మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, ఇంకా లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. నాకు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ సాయి ఫ్రెండ్ తో ఒక చిన్న చిట్ చాట్ అయితే చేస్తున్నాను. నా హ్యాండ్ కున్న రింగ్ చూసి నీకు ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ అయిన తర్వాత ఇలాంటిది సిల్వర్ రింగ్ చేయిస్తా అన్నాడు. ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం పోకుండా జాగ్రత్త చేయాలి. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. బాయ్ బాయ్. ఫైనలీ మా సిస్టర్ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ డే ఎలా జరిగిందనేది ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వీడియోలో మనకు ఒక కామెంట్ వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా పెళ్లికి వెళ్ళకూడదు అని. ఇవన్నీ అందరూ నమ్మాలని లేదు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ మా అత్తయ్య ఇంటి సైడ్ వాళ్ళు ఇది నమ్ముతారు. సో నేను పెళ్లికైతే వెళ్ళలేదు. నేనైతే చాలా మిస్ అయ్యాను మా సిస్టర్ మ్యారేజ్ ని. దగ్గరుండి చూడలేకపోయానని ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది. ఇంటి దగ్గర జరిగిన అన్ని తంతుల్లో మాత్రం దగ్గరుండి చూడగలిగాను. మండపంలోకి అయితే పోకూడదు, బట్ మండపం దగ్గరకైతే రావచ్చు కదా. అందుకే నేను రెడీ అయ్యి మా సిస్టర్ ని చూడడానికి అయితే వచ్చేసాను. పెళ్లి కంప్లీట్ అవ్వగానే అందరూ వెళ్తున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్తున్నాను. అప్పుడే మా అత్తయ్య, వాళ్ళ ఓన్ సిస్టర్, ఇంకా అమ్మ కూడా వచ్చారు. కొంచెం సేపు వాళ్ళతో చిట్ చాట్ చేసి ఫోటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూసారా మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఎంత స్ట్రాంగ్ గా ఇంకా యాక్టివ్ గా ఉన్నారో. మనం ఎప్పుడవుతామో అలా. మా చిన్నత్తయ్య ఇంకా నానమ్మకి కూడా సెండ్ ఆఫ్ చెప్పాను. ఫస్ట్ టైం సాయి నా కోసం ఒక ఫ్లవర్ ఇచ్చాడు. పాపం నా ఫోన్ కూడా షాక్ అయినట్టుంది. స్టోరేజ్ అవుట్ అని స్టాప్ అయిపోయింది. చాలా సేపు వాళ్ళ కోసం వెయిట్ చేసాం. రాహుకాలం రావడం వల్ల వాళ్ళ మండపం నుండి బయటికి రావడానికి కొంచెం డిలే అయితే అయింది. ఫైనలీ హియర్ ఇస్ ద న్యూ కపుల్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. పెళ్లికి రాలేకపోవచ్చు, బట్ నా సైడ్ నుంచి ఇద్దరికి హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. పెళ్లి కంప్లీట్ అవ్వగానే వాళ్ళ అత్తవారు ఊర్లో ఊరేగింపుగా అయితే తీసుకెళ్లారు. ఎండింగ్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. పెళ్ళవగానే మా సిస్టర్ అత్తవారింటికి వెళ్ళింది. ఇప్పుడే పుట్టింటికి రావడం అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు కూడా. ఇప్పుడు నేను కూడా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఫుడ్ ప్రిపరేషన్ ఇంటి దగ్గరే స్టార్ట్ అయింది. మీరు కూడా చూసేయండి. మాకు పెళ్లి భోజనాల్లో నాన్ వెజ్ ఉండదు కాబట్టి పెళ్లి తర్వాత అరేంజ్ చేసి ఫుడ్ లో నాన్ వెజ్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. చికెన్, మటన్, బోటీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి అరేంజ్ చేస్తాం. అక్కడ చికెన్ పకోడీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అందుకే అలా తొంగి చూసి వెళ్తున్నాను చూడడానికి. నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. 5 months నుండి నేను నాన్ వెజ్ అనేది ముట్టుకోవట్లేదు. బట్ చికెన్ పకోడా చూసి నోరు ఊరింది. ప్రిపేర్ అవ్వగానే ఎలాగైనా తినాలని ఫిక్స్ అయిపోయాను. ఈ లోపు మా సిస్టర్ ఇంకా మరిది కూడా వచ్చేసారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అయితే వెళ్ళిపోయాము. మా సిస్టర్ ఇంకా మరిదికి వెల్కమ్ ఎలా జరిగిందనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ కెమెరా నా వైపు తిరగట్లేదని నన్ను కూడా చూపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్ గా ఈ న్యూ కపుల్ కి కాలు కడిగింది మా చిన్ని తమ్ముడు సన్నీ. కాలు కడిగినందుకు మా సన్నీకి వీళ్ళిద్దరు కలిసి వాచ్ అయితే గిఫ్ట్ చేశారు. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే యాడ్ చేయలేకపోయాను. కాలు కడగడం కంప్లీట్ అవ్వగానే నవదంపతులు ఇద్దరికి దిష్టి తీసి పేర్లు చెప్పమని అడిగాము. ఇద్దరు నేమ్స్ చెప్పడం కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి గ్రాండ్ గా అయితే వెల్కమ్ చేసాం. వెల్కమ్ చెప్పడం కంప్లీట్ అవ్వగానే ఇంకా ఫుడ్ దగ్గర అంతా అరేంజ్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ 5 months నేనైతే చికెన్ పకోడీ తిన్నాను. వామిటింగ్ వచ్చినట్టు ఏం అనిపించలేదు. ఓకే, అలవాటు చేసుకోవచ్చు అనిపించింది. ఎక్కువ తినలేకపోయాను, కొంచెం తిన్నాను. బట్ కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. భోజనాలన్నీ చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయి. అందరూ ఫుడ్ తినేసి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత ఇలా మా ఇంటి దగ్గర సక్సెస్ఫుల్ గా భోజనాలు అనేవి కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.